గత 2 నెలల నుంచి మనం హైదరాబాద్లో చూస్తుంటే ఫీవర్స్, వైరల్ ఫీవర్స్, ఈ వర్షాలు వచ్చి తగ్గిన తర్వాత వర్షాలు పడి తగ్గే సీజన్లో వచ్చే ఫీవర్స్ అన్నీ కూడా వైరల్ ఫీవర్స్గా పరిగణిస్తాను మోస్ట్ ఆఫ్ ద కేసెస్. దాంట్లో ముఖ్యంగా మనం చూడాల్సింది డెంగ్యూ ఫీవర్స్. ఈ మధ్య కాలంలో గత నెలలో చాలా వరకు ప్రజలు డెంగ్యూ బారిన పడినట్లు మనం వార్తల్లో కూడా చూస్తున్నాం. దీని ముఖ్య కారణం వచ్చి మనము దోమలు, ఇంటి చుట్టూ పరిశుభ్రంగా లేకోకుండా వర్షపు నీళ్ళు నిల్వ ఉండి మనకు దోమలు బ్రీడింగ్ ఎక్కడెక్కడ మనకు ఛాన్స్ ఉంటుందో అక్కడ దాని వృద్ధి చెందిన తర్వాత మనకు మస్కిటో బైట్ వల్ల వచ్చే మెయిన్ డిసీజెస్లో డెంగ్యూ ఒకటి. అలాగే మలేరియా, చికెన్ గున్యా ఉన్నా కూడా ఎక్కువ హాస్పిటలైజేషన్స్ ఈ మధ్య చూసింది వచ్చి డెంగ్యూ ఫీవర్. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్లో ముఖ్య లక్షణాలు హై గ్రేడ్ ఫీవర్, సివియర్ జాయింట్ పెయిన్స్ అంటాం, బోన్ బ్రేకింగ్ ఫీవర్ లాగా, తలనొప్పి, పెరియార్బిటాల్ పెయిన్ అంటాం, కంటి చుట్టూ నొప్పి, హెడేక్, ఇవన్నీ కూడా ఫస్ట్ 2-3 డేస్ ఉంటాయి. ఈ టైంలో యూజువల్గా మనము పారాసిటమాల్ తీసుకొని ఎక్కువ గుడ్ హైడ్రేషన్, బాగా నీళ్ళు తాగి ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ఎంతకు ఫీవర్ తగ్గకోకుండా ఇలాగే 2-3 రోజులు కొనసాగితే మాత్రం డెఫినెట్గా హాస్పిటల్ పోయి సరైన పరీక్షలు చేసుకున్న తర్వాత, డెంగ్యూ అని నిర్ధారించుకున్న తర్వాత దాన్ని కూడా ఫాలో అప్ విత్ ఫిజిషియన్. ప్రతి డెంగ్యూ ఫీవర్కి కూడా మనము హాస్పిటలైజేషన్స్ అవసరం లేదు. పేషెంట్ ఫీవర్ పారాసిటమాల్తో కంట్రోల్ అయ్యి ఎక్కువ వాటర్ తీసుకొని రెగ్యులర్గా బ్లడ్ చెక్ చూసుకుని అవి ఇంటి వద్ద నుండే తగ్గించుకునే ఛాన్స్ ఉంది. కానీ కొంతమందిలో హై గ్రేడ్ ఫీవర్స్ ఫీవర్స్ పారాసిటమాల్తో తగ్గదు, వామిటింగ్స్, ర్యాషెస్, ఎక్స్ట్రీమ్ వీక్నెస్, లెథార్జీ, లేలేకపోవడం, తినలేకపోవడం ఉన్నప్పుడు మాత్రం మనం డెఫినెట్గా హాస్పిటల్ పోయేసి మెయిన్ అక్కడ కూడా హైడ్రేషన్, ఐవి ఫ్లూయిడ్స్, రెగ్యులర్గా ప్లేట్లెట్స్, కంప్లీట్ బ్లడ్ కౌంట్స్, సిఆర్పి చెక్ చేసుకోండి. అండ్ ఈ మధ్య కాలంలో డెంగ్యూ మనము ముందుకి ఇప్పటికి తేడా ఎక్కడ గమనిస్తామంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో లివర్ కూడా ఈ మధ్య బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో ట్రాన్సామినైటిస్ అంటే ఎంజైమ్స్ పెరగడము, వాంతులు, మన గాల్ బ్లాడర్లో వాపు రావడం, ఇవన్నీ కూడా కామన్గా 6th, 7th డే ఆఫ్ డెంగ్యూ ఫీవర్లో చూస్తాను. ఇవన్నీ కూడా సెల్ఫ్ లిమిటింగ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సెల్ఫ్ లిమిటింగ్, సపోర్టివ్ కేర్ లాగా ఇస్తాం. అండ్ కొన్నిసార్లు 6th డే కూడా అయినా కూడా ఫీవర్ తగ్గకపోతే అప్పుడు మనం సెకండరీ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లాగా చూసుకొని డెంగ్యూతో పాటు ఏమన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా అని చూసుకొని యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద డెంగ్యూ కేసెస్ ఆర్ సెల్ఫ్ లిమిటింగ్, వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ తగ్గిపోతుంది. కానీ కొన్ని కేసెస్ మనం చూస్తుండే దాంట్లో షాక్ వస్తుంది, ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోయి ఊపిరితిత్తులకి, కడుపులోకి నీరు చేరి షాక్ లాగా వచ్చి ఆ టైంలో కొంచెం ప్రమాదకర స్థాయికి పోయిండే కేసెస్ కూడా చాలా చూస్తాను. అట్లాంటి కేసెస్లో మోస్ట్లీ మనము ఐసీయూకి షిఫ్ట్ చేసి అవసరం అనుకుంటే మరి వెరీ మినిమల్ కేసెస్లో మనము తెల్ల రక్త కణాలు అంటే ప్లేట్లెట్స్ ఎక్కించేది ఉంటుంది. అది కూడా చాలా తక్కువ శాతంలో ఎక్కిస్తాం. ఈవెన్ అంటే షాక్ వచ్చినప్పుడు కూడా మిగతా హైడ్రేషను, మిగతా సపోర్టివ్ కేర్తోనే ఎక్కువ శాతం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది డెంగ్యూ గురించి. మిగతా ఫీవర్స్ చూసుకుంటే ఇప్పుడు రీసెంట్గా చూస్తుండేది నార్మల్ వైరల్ ఫీవర్స్ లాగా పేషెంట్స్కి ఒక్కరోజు వాంతులు, విరోచనాలు కావడము, తర్వాత ర్యాషెస్ రావడము, తర్వాత అవంతకవే తగ్గిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో చూస్తుండే ఫీవర్స్ ఏ టెస్ట్ చేసినా కూడా అన్నీ నెగిటివే ఉంటాయి. దీంట్లో మనం కామన్ వైరల్ ఫ్లూయిడ్స్గా పరిగణించి జస్ట్ డోలో, పారాసిటమాల్, ఫ్లూయిడ్స్, రెస్ట్. అండ్ వన్ మోర్, ఈ ఇయర్ చూస్తుండే కేసెస్లో ఎక్కువ శాతము సివియర్గా జాయింట్ పెయిన్స్. సో డెంగ్యూ నెగిటివ్ ఉంటుంది, మిగతా ఏమన్నా టెస్టులు చేసినా కూడా అన్నీ నెగిటివ్ ఉన్న తర్వాత ఇట్లాంటి కేసెస్లో ఒక వారం తర్వాత చికెన్ గున్యా ఐజీఎం అని చేస్తాం, యాంటీబాడీస్. ఒక వారం 8 రోజుల తర్వాత చేస్తే కొద్ది శాతం మందిలో పాజిటివ్ వస్తుంది, అంటే చికెన్ గున్యా. దీనికి కూడా ట్రీట్మెంట్ ఏముండదు. దాన్ని జాయింట్ పెయిన్స్, వీక్నెస్ని దాన్ని సేమ్ అనాలిసిక్స్, సపోర్టివ్ కేర్తోనే దీన్ని మనం నియంత్రణలో పెట్టుకోవచ్చు. బట్ అది ఎన్ని రోజులకి తగ్గుతుంది అనేది ఇండివిజువలైజ్డ్. కొంతమందికి వారం 10 రోజులే నొప్పులు తగ్గిపోతున్నాయి, కొంతమందికి 1-2 నెలలు కూడా పట్టే ఛాన్స్ ఉందన్నమాట. సో అనవసరమైన యాంటీబయాటిక్స్, అనాలిసిక్స్ వాడుకోకుండా జస్ట్ పారాసిటమాల్, సపోర్టివ్ కేర్, వైటమిన్స్, కాల్షియం, మిగతా ఇట్లాంటి టాబ్లెట్స్ తీసుకొని కొద్ది రోజుల్లో నిదానంగా ఫేడ్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఇవన్నిటికి కూడా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే మన ఇంటి చుట్టూ కానీ మన సరౌండింగ్స్లో కానీ జస్ట్ క్లెన్లీనెస్, దోమలకు బ్రీడింగ్ ఆపర్చునిటీ ఇవ్వకుండా ఎక్కడన్నా నీళ్ళు నిల్వ ఉన్నా అవన్నీ తీసేసుకోవడము, మస్కిటో స్ప్రేస్, ఇన్సెక్టిసైడ్స్ చెట్ల దగ్గర ఎక్కువ ఉండకూడము,
తర్వాత ఇంట్లో కూడా మనం మస్కిటో రిపెలెంట్స్, మస్కిటో నెట్స్ తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్. మనం వచ్చిన తర్వాత దాన్ని పడేదనుకుంటే ఉంటే బెటర్ మనం దోమకాటుకు లేకుంటే మిగతా ఫుడ్ హైజీన్, హ్యాండ్ హైజీన్ ఇవన్నీ పాటించి జస్ట్ దీనికి ఇన్ఫెక్ట్ కాకుండా ఉంటే చూడడమే మెయిన్ ఇదనమాట. సో టు ప్రివెంట్, సో విత్ ఏ క్లెన్లీనెస్ అండ్ మన హెల్త్ విత్ గుడ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ విత్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్, గుడ్ హైడ్రేషన్ అంటాం.